డెలివరీ టైం కాబట్టి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనకి 9th మంత్లో కొన్ని సిమ్టమ్స్ అనేది కనిపిస్తాయి. ఆ సిమ్టమ్స్ కనిపించాయంటే వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళడం అనేది చాలా మంచిదండి. సో ఆ సిమ్టమ్స్ ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో చివరి వరకు అయితే చూడండి, మీకైతే యూజ్ అవుతుంది, అంటే తెలుసుకుంటారు ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి 9th మంత్లో. ఆ సిమ్టమ్స్ బట్టి మన హాస్పిటల్కి వెంటనే వెళ్ళాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసి. సో చివరి వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను కింద డిస్క్రిప్షన్లో స్కానింగ్ రిపోర్ట్స్ ఇచ్చాను, బేబీ బాయ్ది, బేబీ గర్ల్ది. ఒకవేళ మీకు ఫ్రీ టైం ఉంటే చూడండి, అవి కూడా తెలుస్తుంది అన్నీ కూడాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ఇచ్చాను. ఒకవేళ మీకు పర్సనల్ డౌట్స్ ఉంటే అందులో కూడా అడగండి, ఫాలో అవ్వండి మన ఇన్స్టాగ్రామ్ కూడా. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి 9th మంత్ అంటే 36 వీక్స్ నుంచి 40 వీక్స్ లేదా 35 వీక్స్ నుంచి 40 వీక్స్ మధ్యలో ఉండే టైంని మనం 9th మంత్ అంటారు. సో ఈ 9th మంత్లో అనేక రకాల చేంజ్ అనేది జరుగుతుంది, ఎందుకంటే ఇది మనకి డెలివరీ టైం కాబట్టి. సో ఈ డెలివరీ టైంలో అన్ని రకాల ఆటోమేటిక్గా అన్నీ చేంజ్ అయిపోతుంది. సో ఆ చేంజెస్ ఏంటనే తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, మనకి 9th మంత్లో అదే కొంతమందికి ఏంటంటే 36-37 వీక్స్కి అన్ని చేంజెస్ వస్తాయి. కొంతమందికి ఏంటంటే 38-39 వీక్స్కి చేంజెస్ వస్తాయి. సో నార్మల్గా అయితే 9th మంత్కి వచ్చేసరికి మాత్రం ఈ చేంజెస్ కనిపిస్తాయి. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, పొట్ట అనేది షేప్ అవుట్ అయిపోతుంది. అంటే పొట్ట షేప్ అవుట్ అవ్వడం అంటే అప్పటి వరకు నార్మల్గా గుండ్రంగా లేకపోతే ఎగ్ షేప్లో ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి స్టమక్ అంతా కిందకి డౌన్ అయిపోతుంది, జారిపోతుంది. ఎందుకంటే ఇంకా బేబీ పూర్తిగా హెడ్ ఆన్ పొజిషన్కి వచ్చేసి కాళ్ళు పైకి ఉంచుతుంది. సో మనకి పై భాగాన ఏం కనిపించదు, అంటే ఫ్లాట్గా కనిపిస్తుంది. సో కిందకి డౌన్ అయిపోయి పూర్తిగా హెడ్ ఆన్ పొజిషన్కి అనేది వచ్చేస్తుంది, కాబట్టి బాగా షేప్ అవుట్ అయిపోతుంది. సో అలా మీకు 8th మంత్ 9th మంత్ వరకు కూడా ఇది స్టమక్ అనేది ఒకలా ఉండి సడన్గా షేప్ అవుట్ అయ్యిందంటే వెంటనే హాస్పిటల్కి అనేది వెళ్ళాలి. ఎందుకంటే వన్స్ బేబీ షేప్ అవుట్ అయ్యిందంటే చాలామందికి డెలివరీ అనేది తొందరగా అయిపోతుంది. సో అదొకటి, పొట్టని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి, అసలు స్టమక్ ఎలా ఉంది, ఏ రకంగా ఉంది కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. సో అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే, కొంతమందికి యామ్నాటిక్ ఫ్లూయిడ్ అనేది లీక్ అవుతుంది. సో ఎట్లా అంటారా, మనకి యామ్నాటిక్ ఫ్లూయిడ్ కొంతమందికి లీక్ అవుతూనే ఉంటుంది. బట్ మనకి టాయిలెట్ అంటే ఈ మూత్రానికి అండ్ మనకి యామ్నాటిక్ ఫ్లూయిడ్కి డిఫరెన్సెస్ అనేది కొంతమందికి తెలియదు. ఎందుకంటే మనకి యామ్నాటిక్ ఫ్లూయిడ్ అనేది ఒక రంగు, రుచి, వాసన అనేది ఇలాంటివంతా ఏముండదు, ఒక నార్మల్ వాటర్ లానే ఉంటుంది. అలాగే మనకి ఈ మూత్రం, ఈ టాయిలెట్ కూడా అలానే ఉంటుంది. సో కొంతమందికి ఆ రెండింటికి తేడా, డిఫరెన్సెస్ అనేది తెలీదు, నార్మలే అనుకుంటారు. బట్ చాలామందికి ఏంటంటే 9th మంత్ వచ్చాక ఫస్ట్ వీక్ నుంచే యామ్నోటిక్ ఫ్లూయిడ్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. సో అలా లీక్ అవుతుందా లేదా గమనించండి. బట్ ఏంటంటే కొంతమందికి కొంచెం కొంచెం లీక్ అవుతుంది. బట్ కొంతమందికి ఎట్లా అంటారా, ఒక ట్యాప్, ఒక కుళాయి ఆన్ చేసామనుకోండి, కంటిన్యూస్గా అది ఎలా లీక్ అవుతుంది. సో అలానే కొంతమందికి అయితే కంటిన్యూస్గా లీక్ అవుతుంది, అంటే ఆగకుండా లీక్ అయిందంటే మనకి వెంటనే డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది హైగా ఉంటుంది. సో కాబట్టి యామ్నాటిక్ ఫ్లూయిడ్కి అండ్ మూత్రానికి డిఫరెన్సెస్ అనేది చూడండి. సో అదొక సిమ్టమ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే, మనకి స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ రిలీజ్ అవుతుంది. అది అంటే కొంతమందికి హైగా ఎక్కువగా రిలీజ్ అవుతుంది, కొంతమందికి కొంచెం 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 రిలీజ్ అవుతుంది. సో ఏదైనా అంటే కొంచెం కొంచెం వచ్చినా మరీ హైగా వచ్చినా సరే అది ప్రాబ్లం మెయిన్. అంటే ఏదైనా అంటే అలా వచ్చిందంటే కొంతమందికి సీ సెక్షన్ చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి బేబీ అంబలికల్ కార్డు మెడ చుట్టూ వేసుకునే ప్రాబ్లం ఒకటి ఉంటుంది. సో ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది. కాబట్టి ఏంటంటే స్పాటింగ్ కానీ అండ్ బ్లీడింగ్ కానీ ఆ ప్రాబ్లం వచ్చిందే కనుక వెంటనే హాస్పిటల్కి అనేది వెళ్ళాలి. అది థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే, కొంతమందికి
మనకి బాగా పెయిన్ వస్తుంది. బ్యాక్ అండ్ మనకి థైస్ ఉంటాయి కదా, థైస్ బాగా లాగేస్తూ ఉంటుంది. ఈ బ్యాక్ పెయిన్ కానీ థైస్ కానీ బాగా లాగేస్తున్నట్టుగా అయితే అది ఖచ్చితంగా డెలివరీ సిమ్టమే. కాబట్టి అలా ఆ ప్రాబ్లం ఉన్నా సరే ఖచ్చితంగా హాస్పిటల్కి అనేది వెళ్ళాలి. సో అదొక సిమ్టము. అండ్ ఫైనల్ వచ్చేసరికి ఏంటంటే మనకి వైజైనల్ పార్ట్ అంటే ఉంటుంది కదా, ఆ వైజైనల్ పార్ట్ బాగా గుచ్చినట్టుగా లాగినట్టుగా పెయిన్ వచ్చింది అనుకోండి, అది కూడా మనకి డెలివరీ సంకేతం. ఎందుకంటే బేబీ అనేది హెడ్ ఆన్ పొజిషన్కి వస్తుంది. ఆ హెడ్ అనేది మనకి ఉంటుంది కదా, ఆ వైజైనల్ పార్ట్ పైన ఆ బరువు అంతా ఉంటుంది. సో ఆ బరువు అనేది ఆ వైజైనల్ అది బాగా మోయలేదు కాబట్టి బాగా గుచ్చినట్టుగా, ఏదో పిన్తో గుచ్చినట్టుగా పెయిన్ రావడం, ఇలాంటి ప్రాబ్లం అంతా వస్తుంది. సో అలా వచ్చినా సరే మనం వెంటనే హాస్పిటల్కి అనేది వెళ్ళాలి. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఫాల్స్ పెయిన్స్ అంటారు. ఫాల్స్ పెయిన్స్ అంటే ఎలా అంటారా, కొంతమందికి నార్మల్గా పెయిన్ వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో అవి ఫాల్స్ పెయిన్స్. బట్ ఏంటంటే వన్స్ ఫాల్స్ పెయిన్స్ అంటే అబద్ధపు పురుటి నొప్పులు అంటారు వాటిని. సో అలా ఫాల్స్ పెయిన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి అంటే అవి అలా ఎక్కువైపోతుంది. సో అలాంటప్పుడు కూడా మీరు వెంటనే హాస్పిటల్కి అనేది వెళ్ళాలి. సో ఇది కూడా ఒక ప్రాబ్లమే. సో ఫాల్స్ పెయిన్స్ అంటే అబద్ధపు పురుటి నొప్పులు వచ్చిన ప్రాబ్లమే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ రిలీజ్ అయిన బేబీకి మెయిన్ ప్రాబ్లం అదొకటి. అండ్ మనకి ఆమ్నోటిక్ ఫ్లూయిడ్ లీక్ అయినా, అండ్ మనకి ఈ స్టమక్ పొట్ట అనేది షేప్ అవుట్ అయినా సరే, అండ్ పెయిన్స్ అనేది ఎక్కువగా వచ్చినా సరే, ఈ లక్షణాలు ఏ ఉన్నా సరే మనం వెంటనే హాస్పిటల్కి అనేది వెళ్ళాలి. సో దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది, బేబీ పొజిషన్ ఎలా ఉంది, అవన్నీ చెక్ చేస్తారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం కదా, అలాంటప్పుడు మనం టెన్షన్ పడ్డాం అనుకోండి, బీపీ హై అయిపోతుంది. బీపీ వన్స్ హై అంటే మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా అయిపోయింది అనుకోండి, సో మనకి సిజరిన్ చేసి బేబీని తీస్తారు. కాబట్టి మనకి ఇప్పుడు చెప్పిన ఏ లక్షణాలు ఉన్నా సరే ఆ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు టెన్షన్ పడకూడదు, అండ్ బ్లడ్ ప్రెషర్ అనేది హైగా ఉండకూడదు. నార్మల్గానే మనం రిలీఫ్గా ప్రశాంతంగా ఉండాలి. అలా ఉంటేనే మనకి 90% కూడా నార్మల్ చేసేందుకు డాక్టర్స్ అనేది మనకి కొంచెం సహకరిస్తారు. లేకుండా మనం ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా అని మనం ఓవర్ టెన్షన్ అయినా, హై బ్లడ్ ప్రెషర్ అయినా సరే చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి వెంటనే తొందరగా హడావిడిగా మనకి సీసెక్షన్ చేసి బేబీని ఇచ్చేందుకే చూస్తారు. కాబట్టి వీటిలో ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతంగా ఉండి ఆఫ్టర్ నిదానంగా వెళ్ళాలి. సో అప్పుడు ఈజీగా కొంచెం వాళ్ళు మనల్ని సేవ్ చేసేందుకు చూస్తారు. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటాయి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నేను కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.